ఇప్పుడు ప్రవీణ్ టెక్టిప్స్ బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రియల్మీ P3 అల్ట్రా స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ యూస్ఫుల్ అయితే మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్ నుంచి ప్రొవైడ్ చేసిన క్రెడిట్ వాళ్ళకే. కానీ మన వాళ్ళు ఏం చేసినట్టు రియల్మీ P3 అల్ట్రా BGMI సర్టిఫైడ్ పర్ఫార్మెన్స్ అన్నారు. చూద్దాం ఒకసారి అయితే హైలైట్లో చూసుకుందాం. ఒకసారి మంచి ప్రాసెసర్ ఇచ్చారు, మినాక్ డైమెన్సిటీ 8350 అల్ట్రా 5G ప్రాసెసర్ ఇచ్చారు. గేమింగ్కి బాగుంటుంది. 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో పాటు ఇచ్చి చాలా సన్నగా ఉంది. 0.738 సెంటీమీటర్స్ అని 183 గ్రామ్స్ వెయిట్ అండ్ 6000 mAh బ్యాటరీ విత్ 80 వాట్స్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. సో ఇవి చాలా మంచి ఫీచర్స్ అనమాట. నాకైతే జర బాగా నచ్చింది స్మార్ట్ ఫోన్ అయితే ఫీచర్స్ వైజ్. ర్యామ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ వస్తుంది. UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. మంచి కెపాసిటీతో పాటు కూడా వస్తుంది అనమాట. 80 వాట్స్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. తొందరగానే ఫుల్ ఛార్జింగ్ కూడా అయిపోతుంది అనమాట. ఇక్కడ మెయింటైన్ చేస్తే 47 minutes ఫ్రమ్ 1 to 100% అనమాట. తొందరగా ఛార్జింగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ GT మోడ్ అనేసి అయితే మెన్షన్ చేసిరు. సో GT మోడ్ ఏంటంటే కొన్ని అడిషనల్ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసము, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కొన్ని గేమ్స్లో 120 FPS దాకా కూడా వస్తుంది. కొన్ని ఇట్లా 90 FPS మా ఫింగర్ ప్రింట్ ప్రెసిషన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. అండ్ కొన్ని మోషన్ కంట్రోల్ మోడ్స్, టిల్ట్ కానీ అవి ఫీచర్స్. అండ్ ఇక్కడ కొన్ని పర్ఫార్మెన్స్ మోడ్స్ ఉన్నాయి. లో పవర్ మోడ్, బ్యాలెన్స్ మోడ్, GT మోడ్ అనేసి రిపేర్ చేయడం గురించి, టచ్ రెస్పాన్స్ గురించి కూడా కొన్ని సెట్టింగ్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ ఫైనల్గా UI చూసుకుంటే రియల్మీ UI 6తో పాటు వస్తుంది అన్నమాట. బేస్డ్ ఆన్ Android 15తో పాటు కూడా వస్తుంది. ప్రైస్ ఎంత అన్నా అంటే అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే ఇట్లా బేస్ వేరియంట్ 8GB RAM 128GB స్టోరేజ్ సరికి అయితే 27,000కి వస్తుంది. అండ్ 8GB RAM 2GB స్టోరేజ్ 28,000, 12GB RAM 2GB స్టోరేజ్ సరికి అయితే 30,000కి వస్తుంది అనమాట. సో నేనైతే బేస్ మోడల్ రికమెండ్ చేస్తాను, పైసలు మిగిలిపోతాయి. అండ్ ఆఫర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అఫీషియల్ వెబ్సైట్లో ఆఫర్స్ అప్లై చేసుకోవచ్చు. అంటే ఒకవేళ ఆఫర్ అప్లై అయిపోతే అయితే ఫ్లిప్కార్ట్ అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ 3000 రూపీస్ ఆఫర్ అవైలబుల్ ఉంది, పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు మంచి విషయం ఏమనిపించింది అంటే 4K రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు, మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది, మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. మోస్ట్లీ ఆఫర్ అప్లై చేస్తే 24,000 అట్లా వస్తుంది. కొంచెం ఫీచర్స్ వైజ్, స్పెసిఫికేషన్స్ వైజ్, గేమింగ్ వైజ్ నాకైతే ఈ స్మార్ట్ ఫోన్ నచ్చింది. జెన్యున్గా చెప్పాలంటే రియల్మీ P3 ఉంది కదా, సో P3 కంటే P3 అల్ట్రా జర బెటర్ ఫీచర్స్, బెటర్ పర్ఫార్మెన్స్తో పాటు కూడా వస్తుంది. కాబట్టి P3 కంటే ఇది కన్సిడర్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ పర్చేస్ చేసుకోవాలంటే. అండ్ మర్చిపోయి నేను రికార్డింగ్ చేసాక ఈ ప్రైజెస్ ఉన్నాయి, ఫ్యూచర్లో ప్రైజెస్ చేంజ్ కావచ్చు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయని అంటే ఎస్ బై ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వివో నుంచి వివో V40e స్మార్ట్ ఫోన్ కూడా అవైలబుల్ ఉంది. వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. దాని తర్వాత ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళది E35 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. మంచి కాంపిటీషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. దాని ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రీసెంట్గా లాంచ్ అయిన IQ Neo 10R అనమాట. సో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అన్నమాట. ఇది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకా అయితే బ్యాటరీ ఎక్కువ అన్నమాట. 6400 mAh బ్యాటరీతో పాటు ఎక్స్ట్రా బ్యాటరీతో పాటు వస్తుంది. ఇది కూడా స్టేబుల్ 90 FPSతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే మెయింటైన్ చేసారు అన్నమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మోటరోలా నుంచి కూడా మోటరోలా Edge 50 Pro స్మార్ట్ ఫోన్ కూడా అవైలబుల్ ఉంది. వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. కొంచెం స్లైడ్గా ప్రైస్ ఎక్కువ సరే కూడా కొన్ని ఫీచర్స్ చాలా బెటర్గా అనిపించినాయి నాకు, అందుకే యాడ్ చేసినాను. ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే నథింగ్ ఫోన్ 3 స్మార్ట్ ఫోన్ అన్నమాట. రీసెంట్గా లాంచ్ అయింది, మంచి ప్రైస్తో పాటు కూడా వస్తుంది. ఇది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. విత్ ఆఫర్స్ ఇంకొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రీసెంట్గా లాంచ్ అయిన Poco X7 Pro 5G స్మార్ట్ ఫోన్ అన్నమాట. వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్సే. అండ్ ఈ లిస్ట్లో ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో రియల్మీ P3 అల్ట్రాకి మంచి కాంపిటీషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. ఒకవేళ గిట్లా మీరు ఈ స్మార్ట్ ఫోన్ నచ్చకపోతే ఈ లిస్ట్లో చెప్పిన స్మార్ట్ ఫోన్స్ కూడా మీరు కంపేర్ చేసుకొని స్మార్ట్ ఫోన్ పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో నా ఒపీనియన్లో పోయి తీసుకోవచ్చు, పర్లేదు, బాగున్నాయి, మంచి స్పెక్స్తో పాటు కూడా వచ్చిందనమాట. కానీ ఫైనల్గా ఒకటే అడ్వైస్ చెప్తాను, ప్రతిసారి అదే చెప్తాను, ఆఫర్స్ అప్లై చేయండి, కార్డ్స్ యూజ్ చేసి పర్చేజ్ చేసుకునే వాల్యూ ఫర్ మనీ వస్తుంది అనమాట. మీరైతే నా ఒపీనియన్ విన్నారు కదా, మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పినాను, ఏమైనా రిక్వెస్టెడ్ వీడియోస్ ఉంటాయి, ఇట్లా ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి, ఇట్లా కంపారిజన్ వీడియోస్ ఏమైనా ఉంటాయి, ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం రిప్లై ఇంకా ట్రై చేస్తాను. వీడియోస్ ఉంటాయి ఇట్లా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతారు వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.